హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ముస్లిం స్టైల్లో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఈ విధంగానే చపాతీలు చేస్తారు. అవి పదరాలు మంచిగా పొంగుతాయి అన్నమాట. అది ఎలా చేస్తారనేది ఈరోజు చూపిస్తాను. ఇది పిండి చూడండి, 1/2 కిలో తీసుకొని ఇలా నేను ఒక 1 అవర్ ముందే దీన్ని మొత్తం కలిపి పెట్టుకున్నాను. పిండి బాగా నానింది, మంచిగా నానింది పిండి కూడా. దీంట్లో కొంచెం కూడా ఆయిల్ కూడా టచ్ చేయలేదండి నేను దీంట్లో. ఇంకా ఇప్పుడు చపాతీలు స్టార్ట్ చేయడానికి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నా. గజలమ్మ, చిన్న చిన్న ఉండలు చేయ గజలమ్మ. నేను చపాతీలు చేయడం నేర్పిస్తాను. అంతలా ఉండ తినమంటావా లేకపోతే ఏంది గజలమ్మ? అంత పెద్ద చపాతీ చేస్తే ఎవరికి ఇద్దామని, గిఫ్ట్ ఎవరికైనా ఇద్దామనే? మీ అన్న చిరంజీవి ఫ్యామిలీకి ఇచ్చేసి వస్తా అంత పెద్ద చపాతీ చేసి. గజ్జలమ్మ ఫస్ట్ వీడియో చపాతీ అని. గ్యాస్ వాసన వస్తుంది కదా. 8 రొట్టెలు అవుతాయి ఇప్పుడు దాంట్లో. ఇలా మొత్తము ఉండల్లా చేసుకుంది. ఇప్పుడు నేను 1/2 కేజీలో మంచిగా లావు ఒకేసారి 2 చపాతీలు తినే వాళ్ళు ఒకటి తినేసేమని చెప్పేసి ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు పట్టి పిండి వేసుకొని నూనె, అది 1 నిమిషం ఇంకొంచెం రుద్దు, పెద్దగా రుద్దాలి కొంచెం. అది ఏందో ఉంది చూడు, నల్లవుతి. గజ్జలమ్మ సన్నగా ఉంది కదా, అందుకని చపాతీ కూడా సన్నగా చేస్తుంది. ఇది 4 మూలలు చపాతీ చేస్తుంది అనుకున్నా నేను. కరెక్ట్. ఇప్పుడు అక్కడ కొంచెం నూనె పెట్టు. కాకపోతే ఈ చపాతీలకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మేము వాడే ఆయిల్ మంచి ఆయిల్ కాబట్టి కొంచెం ఈ విధంగా వాడుతున్నాము. ఇది 4 మూలల చపాతీ. ఇప్పుడు 3 మూలల చపాతీ చేస్తుంది గజ్జలమ్మ. బీద వాళ్ళము, అందుకే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. రేపు కొంచెం బయట పెట్టుకుంటాము, స్థలం లేదు. ఇలా పట్టించాలి నూనె. ఇలా కొంచెం నూనె రాయమ్మా, అక్కడ కూడా మరసాలి. అట్లా నూనె పెట్టి మధ్యలో ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఇది 3 మూలల చపాతీ వస్తుంది పిరమిడ్ ఆకారంలో. సో ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసామండి. స్టవ్ ఆన్ చేసి ఇగో పెనం పెట్టుకున్నాము. పెనము వేడి అయితే కొంచెం ఒక 2 మినిట్స్ పెనం బాగా మంచి వేడి అవ్వాలి. చపాతీ బాగా పొంగుతుంది. చూడండి, ఇక్కడ గజ్జలమ్మ అయితే చపాతీ 4 మూలల చపాతీ చేసింది. ఇగో ఇంకా పెన్నం అయితే వేడయిందండి. ఏం గజ్జలమ్మ జొన్న రొట్టె వేసినట్టు మాట్లాడతావు. ఇగో ఇది చూడండి, కొంచెం ఇది అయ్యింది కదా, ఇట్లా తిప్పుకోవాలి. వెంటనే కొంచెం నూనె రాసేయాలి. ఇప్పుడు పట్టుకో సరిగా. ఇలా నూనె ఈ విధంగా మొత్తం నూనె స్ప్రెడ్ చేయండి లైట్గా. ఇగో ఈ బ్రష్ వస్తుంది కదా, ఈ బ్రష్ తోటి అది 3 మూలలు. ఇగో ఇలా మళ్ళీ ఇంకొకసారి తిప్పేసి చపాతీ ఈ విధంగా ఇక్కడ కూడా లేదులే కానీ
ఇలా నూనె రాసినాక 2 వైపు ఇంకా స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని చపాతీ మంచిగా కాల్చుకున్నాక 3 మూలలు రాని మంచిగా పొంగుతుంది. గజలమ్మ దాన్ని అనగబెట్టినట్టుంది. ఫ్రెండ్స్, కాకపోతే ఈ చపాతీలకి కొంచెం నూనె ఎక్కువే అవుతుంది. కాకపోతే ఇది పుల్కా టైపు కాదు కాబట్టి కొంచెం ఆయిల్, కొంతమంది దీనికి నెయ్యి కూడా రాసుకుంటారు. నెయ్యి కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎక్కువ శాతం మరీ జిడ్డు ఉన్న ఆయిల్ వాడే వాళ్ళు ఇలాంటి చపాతీలు చేసుకోవాలంటే కొంచెం అది మీ ఇష్టం. కాకపోతే ఈ చపాతీలు టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మంచి పదరాలు అయ్యి చపాతీ అంతా బాగా కాలి ఉంటుంది. ఇది 3 మూలలు ఉంటుంది చపాతీ. 3 పక్కల 3 మూలలు. ఇప్పుడు దీన్ని 1 నిమిషం తర్వాత, 1 నిమిషం కాదు, ఒక 30 సెకండ్స్ తర్వాత వెంటనే దీన్ని తిప్పుకొని ఇలా నూనె మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం లైట్గా. ఇప్పుడు దీన్ని ఇలా ఇంకొకసారి తిప్పేసి ఇక్కడ కూడా కొంచెం నూనె చేసుకున్నాక ఇలా మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు చపాతీ ఎంత మంచి పొంగుతుంది చూడండి. మనం ఎప్పుడైనా చపాతీ చేసుకునేటప్పుడు మధ్యలో రంధ్రాలు కానీ ఇరిగినట్టు కానీ ఉండకూడదు. అలా ఉంటే ఈ విధంగా చపాతీ పొంగదు. చూడండి ఎంత మంచిగా పొంగుతుంది. దీంట్లో 4 పదరాలు వస్తుంది అన్నమాట చపాతీ. ఇది చూడండి, మంచిగా అయిపోయింది చూడండి. అంత చుట్టూ అంతా కాలుతుంది. ఇది మనం కావాలంటే ఇంకోసారి ఈ అంచులన్నీ ఇలా తిప్పుకోవచ్చు. చూడండి చపాతీ ఎంత నీట్గా, ఎక్కడా లేకుండా గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా కాలుతుంది. ఇలా 2 వైపులా మంచిగా నీట్గా కాలింది చపాతీ. ఇప్పుడు చపాతీ పక్కకు తీసేసుకుందాం. ఇట్లా నీట్గా రావాలక్క చపాతీ. అట్లా నీట్గా వస్తే వేడి వేడి కాకరకాయ కర్రీలో చపాతీ. సూపర్ ఉంది గజలమ్మ. నేను ఎప్పుడు దీంట్లో శనక్కాయలు కారం వేయను, కానీ ఈరోజు చేసిన. అంతేనా? నువ్వు వీడియో పెట్టుకొని నేను తింటుంటా. సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకోగానే సూపర్ చెప్తావా? ఏమందంగా తింటున్నావు గజలమ్మ. కాకరకాయ ఏం కాయ? కాకరకాయ. కాకరకాయ చూడండి.